అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే స్పెషల్ రెసిపీ చింత చిగురు చికెన్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 1 కేజీ చికెన్కి 2 కప్పుల చింత చిగురిని తీసుకున్నాను. చింత చిగురిని 2 చేతులతో బాగా నలపాలి. ఆకులా వేసేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. దీన్ని మిక్సీలో వేసుకొని అవసరం లేదు, చేత్తో ఇలా నలుపుకుంటే సరిపోతుంది. ఇలా నలిపిన తర్వాత కాడల్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ చింత చిగురిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక కడాయి తీసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్పు, ఇంకా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా అయిపోయి చికెన్ ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 3 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. చింత చిగురు వేసుకుంటున్నాం కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మసాలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం నలిపి పెట్టుకున్న చింత చిగురిని కూడా వేసేసుకోవాలి. చింత చిగురు వేసుకున్న తర్వాత పెద్దగా ఫ్రై చేయని అవసరం లేదు. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుని దీనిలో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, ఇంకా పుల్కా రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీని దించేసుకోవాలి. చింత చిగురు చికెన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. చింత చిగురుతో ఇలా చికెన్ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చింత చిగురు చికెన్ కర్రీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.